హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ. దీంట్లో పోపు లేకుండా జీరా ఆవాలు ఏమి లేకుండా ఉల్లిపాయ ఎల్లిపాయ ఏమి లేకుండా చేసుకునే చిక్కుడుగాయ కూర. ఇది దీపావళి నోముల రోజు చేసుకుంటారు. దీపావళి నోముల రోజు వండుకునే చిక్కుడుగాయ కర్రీ. పోపు కూడా లేకుండా చేసుకునే ఈ చిక్కుడుగాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం. ఇది పోపు లేకపోయినా ఇందులో ఏం లేకపోయినా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి ఇప్పుడు మనం చిక్కుడుకాయలు కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా. చిక్కుడుకాయలు సాల్ట్ వాటర్లో కడిగి నేను వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తర్వాత కడిగి పెట్టుకుంటున్నా. అట్లనే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మనం పచ్చిమిర్చిని కూడా సాల్ట్ వాటర్లో కాసేపు ఉంచి తర్వాత ఫ్రెష్ వాటర్లో కడిగి పెట్టుకోవాలి. అట్లనే టమాటాలు కూడా కడిగి పక్కన పెట్టుకొని చిక్కుడుకాయలు ఉంచుకుందాం. ఈ చుంచి పెట్టుకున్న చిక్కుడుకాయలని గిన్నెలో వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నేను అందులో వేసుకుంటున్నా. నార్మల్ గిన్నెనే మనం వంటలు చేసుకునేది. చిక్కుడుకాయలు గిన్నెలో వేసుకొని మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందాం. పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసుకొని నేను మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకుందాం. కచ్చపచ్చగా ఉన్న సరిపోతుంది, బాగా మెత్తగా ఉంటే కూడా బాగుండదు. కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇట్లా మిక్సీలో వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెమే వాటర్, ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. కొన్ని వేసుకొని ఇందులో టమాటా ముక్కలు కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. సరిపోయేంత దాంట్లో వేసుకోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు సాల్ట్. పచ్చిమిర్చిలో వేసుకున్నాను నేను. పచ్చిమిర్చిలో ఉప్పు వేసి పడితేనే బాగుంటుంది. దీనికి సరిపడా పసుపు వేసుకున్నాను నేను. పసుపు వేసుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులో ఆయిల్ కాకుండా నెయ్యి కూడా వేసుకొని వండుకుంటారు. వెన్న వేసి కూడా వండేవాళ్ళు ఇదివరకు. ఇట్లా వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇది కొంచెం కలపాలి. ఆయిల్ లోపల అంతా గిన్నెకు స్ప్రెడ్ అయ్యే వరకు కలపాలి. అప్పుడే పచ్చిమిర్చి పేస్ట్ అడుక్కోకుండా కొంచెం స్లోగా కలుపుకోవాలి. పైనుండి కొంచెం వాటర్ ఊరినట్టు అయిన తర్వాత మనం మొత్తం కలుపుకోవచ్చు. ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వచ్చిన తర్వాత చూసుకుంటూ పెంచుకోవచ్చు ఫ్లేమ్ని. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం. కొంచెం వాటర్ వచ్చేసినాయి కదా, నేను కొన్ని పోసుకున్నా. ఎక్కువ పోస్తే అది నీళ్ళు పూర్తిగా వినికిపోకుండా నీరు బాగుండదు కర్రీ. అందుకని కొంచెమే పోసుకోవాలి వాటర్. అవి ఉడికే వరకే పోసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటే చాలాసేపు అవుతుంది, కూర టేస్ట్ పోతుంది. చాలాసేపు ఉడికించాల్సి వస్తుంది కదా. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాను నేను. ఇట్లనే 2-3 సార్లు మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం ఆయిల్ కూడా నేను ఎక్కువ వేయలేదు, మామూలుగానే వేసుకున్నా. అందుకని మాడిపోకుండా చూసుకోవాలి. మనం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాల్సింది. దీంట్లో ఇంకా వేయాల్సింది ఏం లేదు. కొత్తిమీర లాస్ట్లో కూడా కొంచెం వేసుకోవచ్చు. నేను కొత్తిమీర ఒకసారి వేసుకున్నా. నార్మల్గా దీపావళి రోజు అన్ని కూరలు కూడా ఎల్లిపాయలు వేయకుండానే వండేవారు ఇదివరకైతే. ఒక దాంట్లో కూడా వాడేటోళ్ళు కాదు. నేను ఎల్లిపాయలు నార్మల్గా వండదామని తీసి పెట్టుకున్నా కానీ వేయలేదు ఇందులో, పక్కన పెట్టేసిన ఎల్లిపాయలు. ఇంతే, ఉడకడానికి ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఆఫ్ చేసే ముందైతే ఇంకా సిమ్లో పెట్టుకోవాలి. లేకపోతే మట్టిని అడుగంటుకుంటుంది. అంటుకోకుండా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ షుగర్ వేసుకుంటున్నాను నేను. అది దాంట్లో మనం ఏం వేయలేదు కదా, కొంచెం షుగర్ వేస్తే అవి ఏవి వేయకపోయినా టేస్ట్ బాగా అనిపిస్తుంది. అందుకని కొంచెం షుగర్ వేసుకున్నా. ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం షుగర్. 1 స్పూన్ వరకు కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. అది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఒకసారి ఉడికిందో చూద్దాం. ఇంకొక 2 మినిట్స్ అయితే ఉడికిపోతుంది. సిమ్లో ఉంచుకోవాలి. పూర్తిగా సిమ్ చేసి పెట్టుకోవాలి స్టవ్ని. ఇప్పుడు ఉడికిందో చూద్దాం. ఇట్లా ఉడికిపోతే మనకు ఆయిల్ సపరేట్ అయినట్టు బుడగలు ఆయిల్ పైకి వచ్చేస్తుంది. నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు కదా, మీకు ఎక్కువ కనిపించట్లేదు. సైడ్ నుంచి చూడండి. ఇట్లా స్పూన్తో నొత్తితే గింజలు ఉడికిపోయినాయి అనుకోండి, మెత్తగా అయిపోతాయి. ఉడికిపోయింది ఇప్పుడు కూర, ఉడికినట్టే. దాంతో నొత్తితే మెత్తగా అయిపోతుంది. చూడండి ఉడికింది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి ఈ చిక్కుడుకాయ కూర. ఏ పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి. ఇది పండుగ రోజే కాదండి, వట్టేప్పుడు కూడా మనం ఏదైనా హడావిడిలు ఉంటే కూడా చేసుకోవడానికి టైం లేకపోతే సుంచి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉంటే అన్నీ అందులో వేసుకొని ఆయిల్ వేసుకొని 2-3 సార్లు కలిపి స్టవ్ పైన సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఉడికిపోతుంది. ఇంతేనండి, ఎంతో కమ్మనైన చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. ఇది వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇది అన్నంలోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.